నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అరవింద్ అన్న నాయకత్వం, అరవింద్ అన్న నాయకత్వం. అబ్ కీ బార్, అబ్ కీ బార్. జై జై మాతా, జై జై మాతా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ధర్మపురి అరవింద్ అన్న నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. भारत माता की जय, भारत माता की जय. मोदी जी नायकत्व, जय श्री राम. अबकी बार, अबकी बार. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం. ధర్మపురి అరవింద్ అన్న నాయకత్వం. భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి దినేష్ కులాచారి గారి ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణంలో రెండవ విడత ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు 15వ వార్డులో రామ్నగర్లోని 58వ బూత్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీజీ నాయకత్వంలో అరవింద్ అన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి పనులు చేసినామో అభివృద్ధితో కూడిన కరపత్రాన్ని ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధమైన పనులు చేస్తామన్న ఒక ఉద్దేశంతో సంకల్ప పత్రాన్ని మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు సానుకూలంగా స్పందించడం జరిగింది. మనకు మోడీ ఉంటేనే బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, ఎన్నో సంకల్పమైన ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. గతంలో గత 500 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి రామ మందిరం కానివ్వండి, 370 ఆర్టికల్ కానివ్వండి, మొన్న కరోనా టైంలో టీకాలు కానివ్వండి, మాకు బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదుకున్న దేవుడు. మేము ఖచ్చితంగా మోడీజీ నాయకత్వాన్ని బలపరిచి ఎంపీ అరవిందను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాలకు పంచుకున్నటువంటి మా పట్టణ అధ్యక్షులు జాగా ఉదయన్న గారికి, ప్రధాన కార్యదర్శి పోలక వినోదన్న మన వేణన్న గారికి, మరియు ఇక్కడ సీనియర్ నాయకులు డీకే వినోదన్న గారికి, మరియు సంజయ్ అన్న గారికి, మరియు బూత్ అధ్యక్షులు మన డీకే సీనన్న గారికి, బూత్ అధ్యక్షులు వినోదన్న గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణంలో 15వ వార్డు 58 బూతులో ఈరోజు రెండో విడత ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి రాష్ట్ర పార్టీ నిన్న ఏదైతే కిషన్ రెడ్డి గారు పిలుపు మేరకు, జేపీ లడ్డా గారి పిలుపు మేరకు దేశం మొత్తంలో ఈరోజు 3 రోజుల పాటు 28, 29, 30 తేదీల్లో మొత్తం తెలంగాణ దేశం మొత్తంలో ప్రతి ఒక్క బూత్లో ప్రచారం చేయాలని చెప్పి జేపీ నడ్డా గారు, కిషన్ రెడ్డి గారు ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏమేమి చెప్పింది, ఇప్పుడు బీజేపీ పైన ఆరోపణలు ఏంటంటే హిందూ దేశంగా చేస్తాం. పోయి హిందూ దేశం, మన హిందువులో ఉన్నాం, హిందూ దేశం తుర్కోల రాజ్యం చేయాలని మేము కోరుకుంటలేము, హిందూ దేశం కావాలని మేము కోరుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలుస్తుంది. మేము ఒకటే కోరుతున్నాం ప్రజలందరికీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వేస్తే దేశం మొత్తం మళ్ళీ ఇంకా 70 ఏళ్ళ చరిత్ర వెనుకపోతుంది. ఈ 10 ఏళ్ళ అభివృద్ధి మొత్తం మళ్ళీ 70 ఏళ్ళకి వెనుకపోతుంది. ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారిని 3వ సారి ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నాం.